దుబాక ఎస్ఐ ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. చనిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాజు పూర్తి వివరాలు అందిస్తారు. బాబు చనిపోయిన విషయం నిజానికి సమాజానికి చెప్పింది ప్రభాకర్ అని చెప్పుకోవచ్చు. ప్రభాకర్ ఇక్కడికి రావడంతోనే గుర్తించాడు. చెప్పండి ప్రభాకర్, అసలు ఏం జరిగింది? ఉదయం పొద్దున డ్యూటీలోనే ఉన్నా. ఎమ్మెల్యే గారు వచ్చారని బందోబస్తుకి వెళ్ళాం. నేను డ్రైవర్ని బందోబస్తు అయిపోయిన తర్వాత 11:30కి సార్ వచ్చినట్టు తెలిసింది. 11:30కి సార్ వచ్చిన తర్వాత నేను 12:30కు ఎమ్మెల్యే బందోబస్తు అయిపోయిన తర్వాత జీప్ తీసుకొచ్చి షెడ్లో పెట్టేసాను. షెడ్లో పెట్టిన తర్వాత కార్ కనబడుతుంది సార్కి నేను రెగ్యులర్గా 10 డేస్ నుంచి రైస్ నేనే తీసుకొస్తున్నా. సార్ రాగానే సార్ దగ్గరికి వచ్చి ఏం కావాలో సార్, ఏం రైస్ తీసుకురావాలని అడిగి చపాతీ 5 అడిగి తీసుకొస్తాం. అది చూసి బండి చూసిన తర్వాత అంతా బండి ఆడ పెట్టేసి వచ్చేసిన. సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి స్టేషన్లోకి 2 నిమిషాలు కూర్చొని సార్ వచ్చిండే మన ఫుడ్ ఏమన్నా ఆర్డర్ ఇవ్వమంటాడేమో అని వచ్చిన. సార్ దగ్గరికి వచ్చిన. రాగానే గేట్ దగ్గర రాగానే రక్తం కనబడి సార్ కింద పడిపోయి ఉన్నాడు. తలకాడ మొత్తం బ్లడ్ ఉంది. సార్ బ్లడ్ చూసేసరికి అంతే భయపడి నేను లోపలికి వెళ్ళలేదు. ఇలా బయటికి వెళ్ళిన స్టేషన్లో అంతా వాళ్ళకి స్టేషన్లో రైటర్కి ఇట్లా అందరికీ చెప్పగానే అందరు వచ్చి సార్ కొంచెం పానంతోనే ఉన్నాడు. తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. ఓకే, మీ మేడం రేఖ గారి పరిస్థితి ఎలా ఉంది? అప్పటికి ఎక్కడ ఉంది? అప్పటి నేను లోపలికి వెళ్ళలేదు. మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూసేసరికి ఆమె మంచం పైన పడుకుని ఉంది. ఆమె కొంచెం ఊపిరింది ముందని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళేసరికి అందులోనే చనిపోయిందని చెప్పారు. ఎక్కడ ఫైరింగ్ అయిందా? ఎక్కడ కాల్చారు? అది నేను చూడలేదు సార్. ఫైరింగ్ అసలు నేను ఫైరింగ్ అనుకోలేదు సార్. ఏమన్నా చేసుకురేమో వీళ్ళు అని కొద్ది డౌట్ నాకు అనిపించింది సార్. నేను ఫైరింగ్ అని అసలు నాకు తెలియదు. అంటే రోజు చిట్టిబాబుకు డ్రైవర్గా ఉన్నా కాబట్టి నీకు చాలా ఆత్మీయంగా తెలిసి ఎలా ఉండేవాడు ఆయన? అసలు చాలా మంచిగా సార్, మంచిగానే ఉండేది సార్. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కూడా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. చాలా మంచిగానే ఉండేవారు. నేను రాత్రి కూడా నేను సార్తో మాట్లాడినా. సారు రాత్రి 8 గంటలకు బండి కనబడితే సార్ ఏమన్నా ఫుడ్ ఏమన్నా సార్ అంటే, ప్రభాకర్ ఇంటికి వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, ఫుడ్ వద్దు ఇప్పుడు వద్దులే అని చెప్పేసి అనేసరికి సరే సార్ అని చెప్పిన. నిన్న రాత్రి 8 గంటలకు సిటీకి వెళ్ళి మళ్ళీ ఉదయం 11:30కి వచ్చిందంటే ఇక్కడికి. నేను ఎమ్మెల్యే బందోస్తులు ఉన్నా. వచ్చేసరికి బండి కనబడితే అప్పుడు నేను ఇక్కడ దగ్గరికి చూసేసరికి చిన్న రక్తంలో ఉన్నాడు అన్నట్టుగా. కొంచెం ఊపిరి ఉంటే అందువల్ల చెప్పేసిన. అంతే సార్. అంటే ఇదివరకు ఏమన్నా ఆయన గొడవపడ్డ సందర్భాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఎందుకోసం అంటే నువ్వు దగ్గరగా చూసావు వాళ్ళకు, అంటే వాళ్ళిద్దరే ఉన్నప్పుడు నువ్వు ఒక మూడో వ్యక్తి కొద్దిగా నీతోనే అనుబంధం ఎక్కువ కదా. డ్రైవర్ అంటే పూర్తి స్థాయిలో తెలిసి ఉంటుంది. ఎలా ఉండేది ఆయన పరిస్థితి? ఏమైనా టెన్షన్ పడేవాడా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉండేటివా? నా ముందు ఎప్పుడు టెన్షన్గా లేడు సార్. చాలా ధైర్యంగా ఉంటుండే అతను. అసలు ఏదైనా ఉంటే కూడా చాలా ధైర్యంగా మాట్లాడేవాడు. అట్లుండాలి ఇట్లుండాలి, ధైర్యంగా ఉండాలి, దేనికి భయపడద్దని చెప్పేవాడు. చాలా సంతోషం. సార్ కూడా అసలు ఏం తెలియదు. ఇక అప్పుడే నాకు పొద్దున వచ్చిన విషయం తెలిసింది, అప్పుడే వచ్చిన అంతే. ఇక అంటే ఈ సస్పెండ్ అయిన తర్వాత ఏమైనా ఆయన మానసికంగా టెన్షన్ పడ్డారా? సస్పెండ్ అయిన విషయం నాకు తెలియదు. నాకు ఇక్కడ వచ్చి ఇలా పొద్దున నాకు అది వినబడింది, కానీ నాకు సస్పెండ్ అయిన విషయం నాకు అసలు ఎవరు చెప్పలేదు, నాకు తెలియదు. ఎప్పటి వరకు ఆయన వాహనాన్ని నువ్వు నడిపావు? లాస్ట్ ఎప్పుడు తోలింది? ఆయనతో కలిసి జర్నీ చేసింది ఎప్పుడు? తను కలిసింది ఆయన సార్ ట్రైనింగ్కి వెళ్ళాడు 3 తారీఖు, ఫిబ్రవరి 3 తారీఖు ఏమో ట్రైనింగ్ వెళ్ళాడు. అప్పటి వరకు ఆయన డ్రైవర్గా చేసిన. అంటే నెల రోజులు అవుతుంది సార్. ఆ తర్వాత వచ్చింది సార్. వచ్చి 20 తారీఖు వచ్చింది సార్. వచ్చి సిద్దిపేటలో ఐడిపాటికి అటాచ్గా ఉన్నాడు. ఉంటే రోజు అప్ అండ్ డౌన్ చేసిండు. అక్కడికి ఇక్కడ అప్ అండ్ డౌన్ చేస్తే నైట్ రాగానే భోజనం పొద్దున్న టిఫిన్ ఇచ్చేవాడిని. రాత్రి చూసేసరికి గేట్ ఓపెన్ చేసిందా? ఎలా ఉంది అప్పుడు పరిస్థితి? ఇది గొల్లం పెట్టింది సార్. ఇది గొల్లం పెట్టాము సార్. ఇది గొల్లం పెట్టాము సార్. బయట నుంచి గొల్లం పెట్టింది. ఇక్కడికి వచ్చాను సార్. ఇట్లా చూసాను సార్. ఇట్లా చూసేసరికి పడిపోయినాడు సార్. ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోయినా సార్. ఇక లోపల తీసాం సార్. డోర్ లోపల తీసాం. బయట మాత్రం ఇది పెట్టింది సార్. గొల్లం పెట్టింది అంత సార్. నేను ముట్టలేదు సార్. ఇక ఇట్లా వెళ్ళిపోయినా చూడగానే. మొత్తానికి తను ప్రభాకర్ అంటే చిట్టిబాబుకు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన వాహనాన్ని రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు చిట్టిబాబు? సార్ 1 ఇయర్ అయిపోయింది సార్. 1 ఇయర్. సంవత్సర కాలంగా నువ్వే డ్రైవర్గా పనిచేస్తున్నావు. సంవత్సర కాలంగా కూడా ప్రభాకర్ డ్రైవర్గా పనిచేశాడు. అయితే సరిగ్గా ఈరోజు ఏ విధంగానైతే 3వ తేదీ అనుకోవచ్చో, మనం పోయిన నెల 3వ తేదీ వరకు ప్రభాకర్ నడుపుతూనే ఉన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలిస్తే ఈ రోజు చివరిసారిగా ప్రభాకర్ చూశాడు. అప్పటికే రక్తం మడుగులో ఉన్నారు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పోలీసులు విచారణ మాత్రం పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరపాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు.